బట్ ఈలోపే చేయాల్సినటువంటి ఆరోపణలు రావాల్సినటువంటి అబండాలన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో కేవలం ఇక్కడ విజయసాయిరెడ్డి ట్వీట్ని బేస్ చేసుకొని జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు కంటే బెటర్, 75 ఏళ్ల వయసు వచ్చినాయని చెప్పేసి. సో దానికి కౌంటర్గా రఫీ గారు కూడా ఒక మాట అన్నారు, ప్రధానమంత్రి మోడీ కూడా రిటైర్ అయిపోవాలా, ఆయన కూడా పంపించేయాలా అని చెప్పేసి. సో అంత ధైర్యం ఆయన చేయకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు కొంత స్టేట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశించినటువంటి ట్వీట్ ద్వారా నాకు తెలిసి నిన్నటి నుంచి జనసేన తెలుగుదేశం పార్టీల మధ్యలో ఎక్కడ అగ్గి మీద గుగ్గిలమయ్యేటువంటి పరిస్థితి రాలేదు. మా మధ్యలో కుంపటి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి, తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి ఆయనకి ఇంకా రిటర్న్ కౌంటర్లు మొత్తం ట్వీట్ కింద మొత్తం అన్ని చూసి ఆ కామెంట్స్. సో వ్యతిరేకంగా వచ్చినటువంటి కామెంట్సే ఉన్నాయి తప్ప ఎక్కడ దీన్ని పొగిడింది లేదు. జనసేన కార్యకర్తలు ఓ పొలం అని చెప్పేసి యుద్ధం చేసింది కూడా లేదు. బట్ మీరేం చెప్తారు? ఆ పోటీ విషయంలో కొంత కాంప్రమైజేషన్ కోసమే, ఆ పోటీ విషయంలో ఏకంగా డిప్యూటీ సీఎంఏ పడవల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో సీరియస్నెస్ ఉంది కాబట్టి కొంత సంధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేదంటే ఈ చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు వాస్తవానికి ఇది అతను అంత ఆమోదయోగ్యం కాదేమో ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి. సరే మీరేం చెప్తారు? ముందుగా మీకు అలానే ఛానల్ ఉన్న పెద్దలందరికీ వ్యూవర్స్ కూడా శుభోదయం. ఇప్పుడు ఒక్కటే స్పష్టంగా తెలుసు, విజయసాయి రెడ్డి ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు. వాట్ ఈజ్ విజయసాయి రెడ్డి? ఆయన ప్రస్థానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆడిటర్ కూడా ఎలాంటి ఆడిటరు? దొంగ. పూర్తిగా జనరల్ గా ఒక నానుడు ఉంది, ఆడిటర్ లో కొంచెం లెక్కలు అటు ఇటుగా చూపిస్తారని జనరల్ గా అది జనరల్ ఫినామినా తెలుసు. ఆడిటర్ దగ్గరికి ఎందుకు పోతారంటే లెక్కలు అటు ఇటు చూపిస్తారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కానీ జనరల్ తెలిసిందే, వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ ఈ విజయసాయి రెడ్డి గారు అనే ఆడిటరు ఏంటనేది రాష్ట్రము తెలిసింది, దేశము చూసింది. పూర్తిగా అసలు ఇతను సీఏ చదువుకున్నాడా లేదా అనేది కూడా ఒక డౌట్ అసలు జనాలకి. అతనికి తెలిసింది ఏంటంటే పూర్తిగా దొంగ లెక్కలు ఎలా వేయచ్చు, లేదా దొంగ కంపెనీలు ఏ రకంగా పెట్టించవచ్చు, ఈ ప్రతిదీ ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన పేపర్లతోటి వ్యవస్థల్ని మేనేజ్ చేయొచ్చు కానీ మాటలతోటి ప్రజల్ని మేనేజ్ చేయలేరు కదా. ప్రూవ్ అయిందా? మీరు ఎట్లా దొంగని చేస్తారు? ఎట్లా మీరు ప్రూవ్ చేస్తారు? అదే నేను అంటున్నా వెంకటేశ్వరరావు గారు, పేపర్లతోటి వ్యవస్థల్ని మేనేజ్ చేయొచ్చు కానీ మాటలతో ప్రజల్ని మేనేజ్ చేయలేరు కదా. ఇప్పుడు ఒక నిమిషం ఏంటంటే డిబేట్ లో తెలుసుకోవాల్సిందనా, చాలా కాలం నుంచి వస్తున్నావు నువ్వు కూడా. డిబేట్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డిబేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము, ఏ పార్టీ తరఫున ఎవరేం చేస్తున్నారు కొంచెం తెలుసుకోండి. మీరు ఇంకా తెలుసుకోవట్లా. క్రాస్ టాక్ చేద్దామంటే అసలు నేను మాట్లాడకుండా చేస్తా. క్రాస్ టాక్స్ వద్దులేండి, నేను ఎంకరేజ్ చేయను క్రాస్ టాక్స్. ప్రజలకు రాదు. సరే వెంకటేశ్వరరావు గారు, రాదు బయటికి. వెంకటేశ్వరరావు నాకు తెలుసు ఏం మాట్లాడాలి, ఏ పాయింట్ మీద మాట్లాడతామని నాకు తెలుసు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దగ్గర నేర్చుకునే స్థితిలో నేనైతే లేను. సో వెయిట్ చేయాలి. మీరు ఎట్లా ముద్రేస్తారు? దొంగ అని 100 సార్లు చెప్తా. నాగేశాను ఆగే నేనంటా మీ నాయకుడు ఎప్పారంట, నేను ఒప్పుకుంటావా? మీ నాయకుడు ఎప్పారంట ఒప్పుకుంటారా? మీరు ఇప్పుడు దాకా అనలేదు కదా. అరే ఎందుకు మాట్లాడారు అసలు? ఏం మాట్లాడు? పెద్దోడివి, వయసు పడింది, బుద్ధి లేదు మీకు అసలు. మీరు దొంగ తప్పు చేస్తారు, తప్పు చేస్తారు. నువ్వు ఒక్కసారి స్లిప్ వచ్చినా 100 సార్లు స్లిప్ అవుతా. పెట్టుకోండి. మేము అసలు ఎట్లా మీరు దొంగ మాట్లాడతారు? కనకరావు గారు ఎట్లా మీరు రాకూడదా? కనకరావు గారు ఆయన అన్న మాటను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కనకరావు గారు ఒక్క మాట ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారు 1 సెకండ్. వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు ఒక్క నిమిషం వెంకటేశ్వరరావు గారు, లెట్ మీ గివ్ ద క్లారిటీ. వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం. కనకరావు గారు ఆయన అన్న మాటలో అంత అభ్యంతరం చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం నాకు కనిపించలేదు. ఆడిటర్లు ఏం చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వెసులుబాటు కోసం కొన్ని అటు ఇటుగా పేపర్లలో చేస్తారేమో అన్నది ఆయన ఉద్దేశం. అది ఆయన ఉద్దేశం మాత్రం చెప్పడం జరిగింది. వినండి. 2 లక్షల ఎకరాల 2 ఎకరాల భూతోటి 2 లక్షల కోట్ల అధిపతి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? మొత్తం దొంగ లెక్కలు చెప్పే కదా, దొంగ లెక్కలు చెప్పే కదా, మొత్తం ₹1 కోట్ల మొత్తం తీసుకుంటుంది.
చంద్రబాబు ఏం నాయుడు మాట్లాడారు గారు మీరు? ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారేంటి? మీ నాయకులు సినిమా వాళ్ళండి అన్ని దొంగ చెప్పు తప్పేది. ముందు విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పు. అట్లాంటివి వద్దులేండి, ఆ కామెంట్స్ వద్దులేండి. రఫీ గారు వద్దు, రఫీ గారు వద్దు. వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. వెంకటేశ్వరరావు గారు. తెలియదు కదా విశాఖపట్నంలో. ఎవరు డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని చెప్పు. డబ్బు దమ్ముంటే వెంకటేశ్వరరావు గారు యా కంటిన్యూ. మీరు మాడితేనేమో మంచి, మేము మాడితే అబద్ధాలా? మీరు సార్ మీరు మాట్లాడి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే టైం వచ్చింది. ఒక్క మీరు నిమిషం. మాట్లాడారు, మీరు అయింది, నేను మాట్లాడుతున్నాను. వెయిట్ చేయండి. వెంకటేశ్వరరావు గారు ప్లీజ్ కంటిన్యూ. వెంకటేశ్వరరావు గారు సబ్జెక్ట్ రండి ఓకే రైట్. నేను మళ్ళా చెప్తాను, మళ్ళా నేను అదే కంటిన్యూ అవుతున్నా సార్. ప్లీజ్. విజయసాయి రెడ్డి అనే